హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘ పురాణంలోని 15వ రోజు 15వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. జ్ఞానశరమ కథ. మాఘ పూర్ణిమ. తప్మాచరించు బ్రాహ్మణుకు శ్రీహరి ప్రత్యక్షమాయను. బ్రాహ్మణుడు శ్రీహరిని నమస్కరించి నిలిచియుండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరల నా రాకను కోరి తప్మాచరించితివి ఎందులకు? నీ మనసులో ఏమి ఉన్నది చెప్పమని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరం నీచి సంతోషం కలిగించితివి. నీ మాట ప్రకారం పుత్రుడు కలిగను. కానీ నారద మహర్షి వచ్చి ఆ బాలుడు 12 సంవత్సరాల తర్వాత మరణించినని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమునట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొన కోరి తప్మాచరించితిని అని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడు అయిన నీ పుత్రునకు 12 సంవత్సరములు గండము కలుగుట కారణం వినుము. నీ భార్య పూర్వజన్మన చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమున కారణము. పూర్వజన్మను కూడా మీరిద్దరు భార్యాభర్తలే. అప్పుడు నీ పేరు జ్ఞానశర్మ. అప్పుడు ఆమె నీ భార్యే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉన్నది. ఆమె భర్తకు జ్ఞానశర్మ ఆమెను మాఘమాత వ్రతము చేయమని చెప్పెను. ఆమె అట్లే అని అంగీకరించును. వ్రతం ఆరంభించును. మాఘ పౌర్ణిమందు వ్రతమాచరించి పాయస దానము చేయలేదు. ఆ దోషం వల్ల నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తు మాఘవ్రతం ఆచరించినందున ఈ జన్మమందు విష్ణుభక్తి కలిగిను. నేను నీ తపమును వరమిచ్చితిని. గత జన్మలో నీ భార్య మాఘ పౌర్ణమి నాడు చేయవలసిన పాయస దానము చేయకపోవట, భర్త చెప్పినను చేయకపోవట 2 దోషముల వలన 12 సంవత్సరాల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పిన. కావున మాఘమాస వ్రతమందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. అందువలన గండదోషములు పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును. పోయి మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపద కలుగును. అధిక పుణ్యములను గత జన్మములో చేసిన వారికి మాఘమాస వ్రతము ఆచరించవలనని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాప దోషహరము. నేను శ్రీహరి మాఘమాస ప్రియుడను. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులై ముక్తి నందుదురు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలు నిచ్చును. మాఘవ్రతం మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసిన వారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు. మాఘవ్రతము మహిమ కొంతగా తెలిసిన వారు పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రతం మహిమ నెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యములు ఉన్న వారికే మాఘవ్రతం ఆచరించవాలని నీవు బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగా జలముతో తడుపుము. వాని గండదోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్ధానమాయను. బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహమున పరవశుడయ్యను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగా జలముతో తడిపెను. బాలునకు శ్రీహరి దయ వలన గండదోషం తొలగి చిరంజీవి అయ్యను. మృత్యుభయం తొలగిను. బ్రాహ్మణుడు ఆ బాలునకు 3వ సంవత్సరంలో చూడకర్మ చేసెను. ఆయా సంవత్సరములందరూ చేయదగిన సంస్కారములు చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12 సంవత్సరముల మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమాయను. ఆ బ్రాహ్మణుడు, వారి భార్య, పుత్రుడు అందరూ సుఖం సంతోషంతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరము విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జుహ్ను మునివర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతం మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతము అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యమును నిశ్చలముగా శ్రీహరి భక్తిని పొంది సంసార సముద్రమును తరింప పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సులభము. సర్వజనులకు ఇది ఎంతో శ్రేయస్కరమైనది అని జుహ్నుమునికి వివరించను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.